మనలో విల్లింగ్‌నెస్ గొప్పగా ఉంటే ఏ డిఫికల్టీ మనల్ని ఆపలేదు. ఏ కష్టం మనల్ని ఆపలేదు. మనం ఒక పని అనుకున్నప్పుడు లేదా ఒకటి సాధించాలనుకున్నప్పుడు లైఫ్‌లో కొన్నిసార్లు కింద పడిపోతుంటాం. చాలామందొచ్చి మనం వెనక్కి లాగుతా ఉంటారు. మనం చేయలేమని చెప్తా ఉంటారు. మనకి ఎలాంటి సమస్యొచ్చినా, ఎంత ఛాలెంజొచ్చినా మన మైండ్, మన విల్ పవర్ ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా ఉందో ఆటోమేటిక్‌గా సక్సెస్ సాధిస్తాం. ఇక్కడ మీకు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. అమితాబ్ బచ్చన్ ఆయన పేరు తెలియని వాళ్ళు దేశంలో ఎవరు లేరు. చాలా గ్రేట్ యాక్టర్. బాలీవుడ్‌లో ఈ రోజుకి కూడా ఆయనకి 82 సంవత్సరాల వయసొచ్చినా ఆయన్ని బీట్ చేసే యాక్టరే లేరనమాట. అంత స్ట్రాంగ్, అంత గ్రేట్ ఆయన. మీకు తెలుసా ఆయన 1996 ఆ టైంలో ఆయన ఒక కంపెనీ పెట్టారు. అదే ఏబీసీ లిమిటెడ్. ఆ కంపెనీ ఫస్ట్‌లో బానే ఉంది గానీ, తర్వాత చాలా నష్టాలు చూసింది. అంత పెద్ద యాక్టర్ కదా! అందరూ ఆయన్ని అభిమానిస్తారనుకున్నారాయన. ఎప్పుడైతే ఆయన కంపెనీ నష్టాల్లోకెళ్ళిపోయిందో, ఆయన్ని పలకరించడం అందరూ మానేశారు. ఇన్‌ఫాక్ట్ ఆయనకెవరైతే అప్పులిచ్చారో వాళ్ళందరూ ఆయన ఎనకాల పడ్డారు. పొద్దున్న నిద్రలేసి డోర్ తీస్తే ఇంటికి అప్పులోళ్ళొచ్చి కూర్చునేవాళ్ళంట. బ్యాంకుల దగ్గర తీసుకున్న అప్పులు, ఛానల్స్‌కి వీళ్ళు పే చేయాల్సినవి, రకరకాల బయట క్రెడిటార్స్ దగ్గర తీసుకున్న అప్పులు, ఇవన్నీ ఆయనకి తడిసి మోపుడయ్యాయంట. ఏబీసీ ఒక్కసారిగా కుప్పకూలిపోయిందనమాట. ఆ టైంలో ఆయన ఏం చేసేది లేక పొద్దున 4 గంటలకు ఒకసారి లేసి కూర్చొని, ఆయన ఆఫీస్ రూమ్‌లో కూర్చొని ఆలోచించారంట. ఇప్పుడు నా చేతిలో డబ్బులు లేవు. నా ఇల్లు కూడా కుదవకెళ్ళిపోయింది. ఆయన ఉండే ఇల్లు కూడా తాకట్టుకెళ్ళిపోయిందంట. ఇల్లు కూడా సీజ్ చేసే పరిస్థితి అనమాట. ఇప్పుడు నా దగ్గర అన్నీ కోల్పోయాను. కొన్ని వందల కోట్ల అప్పులున్నాయి. ఇప్పుడు నేనేం చేస్తే నేను మళ్ళా తిరిగి ఫామ్‌లోకి వస్తానని ఆలోచించారంట. ఆ డిప్రెషన్‌లో ఆయన దేశాన్ని వదిలి వెళ్ళిపోలేదు. ఇల్లు వదిలి వెళ్ళిపోలేదు. తను ఎవరికైతే అప్పులు ఇవ్వాలో, అప్పులు చెల్లించాలో వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోలేదు. తను ఏం చేస్తే బెటర్‌గా ఉంటుందని చెప్పి ఆయన ఆలోచించారంట. అప్పుడు పొద్దున్నే లేసి యష్ చోప్రా ఎవరైతే ఫేమస్ డైరెక్టర్ ఉంటారో ఆయన దగ్గరికెళ్ళి, సార్ నాకొచ్చింది ఒకే ఒక విద్య సినిమాలు. నాకొక్క సినిమా అవకాశం ఇవ్వండి అని చెప్పి దాదాపు 60 సంవత్సరాల వయసులో ఆయనకప్పుడు అమితాబ్ బచ్చన్‌కి 60 సంవత్సరాల దగ్గర దగ్గర. ఆ వయసులో ఎళ్లి అంత ఫేమస్ యాక్టర్ ఒకప్పుడు అంత ఫేమస్ యాక్టర్ ఎళ్లి ఒక డైరెక్టర్‌ని, ఒక ప్రొడ్యూసర్‌ని అడిగారనమాట. యష్ చోప్రా ఇలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు, డైరెక్ట్ కూడా చేస్తుంటారు. యష్ చోప్రా దగ్గరికెళ్ళి అడిగేసరికి యష్ చోప్రా వెంటనే ఆయనకి ఇంత పెద్ద యాక్టర్ దగ్గరకొచ్చి సినిమా ఆపర్చునిటీ అడిగారని చెప్పి 'మొహబ్బతే' అనే సినిమాలో అవకాశం ఇచ్చారంట. వెంటనే ఆయనకి 'కౌన్ బనేగా కరోడ్‌పతి' ప్రోగ్రామ్‌లో కూడా జనరల్‌గా అంత పెద్ద స్టార్‌డమ్ ఉన్న యాక్టరు 'కౌన్ బనేగా కరోడ్‌పతి' అప్పట్లో ఆ ప్రోగ్రామ్ హిట్ అవుద్దో లేదో ఎవరికీ తెలీదు. టీవీ సీరీస్ అనమాట అది. సో, ఆయన క్విజ్ ప్రోగ్రామ్ మీ అందరికి తెలుసు. 2000 సంవత్సరంలో ఆ క్విజ్ ప్రోగ్రామ్‌కి ఆయనకి అసైన్‌మెంట్ వచ్చిందంట. సో, సినిమాలు, క్విజ్ ప్రోగ్రామ్, యాడ్స్ చాలామంది నవ్వుకున్నారంట. ఏంటి అంత పెద్ద యాక్టరు వచ్చి టీవీలో క్విజ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారని. అయినా ఆయన తను తక్కువ అనుకోలేదు. ఏం చేస్తే తప్పేంటి? మర్యాదగా, లీగల్‌గా ఏదైనా చేయొచ్చు. మన సభ్యత కోల్పోకుండా అని చెప్పి ఆయన పోరాటం మొదలెట్టారంట. అంటే ఒకప్పుడు 1970స్, 80స్‌లో స్టార్‌గా మెగాస్టార్, సూపర్ స్టార్ అంటాం అమితాబ్ బచ్చన్. ఆ స్థాయికి ఎదిగిన ఆయన ఒకటేసారి కింద పడిపోవటం. ఏబీసీఎల్ అని పెట్టి కింద పడిపోవటం. దానిలో అప్పులు పాలవటం. కొన్ని వందల కోట్ల అప్పులకు పాలవటం. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళా తిరిగి ఆయన పుంజుకున్నారు. ఎలా తెలుసా? ఆయన నమ్ముకుని, ఆయన శక్తిని నమ్ముకుని, స్వశక్తిని నమ్ముకుని. ఆ టైంలో ధీరుభాయ్ అంబానీ అప్పట్లో ముఖేష్ అంబానీ వాళ్ళ తండ్రి బతుకున్నారంట. ఆయన అప్పిస్తానన్నా నీకు ఇస్తాను ఈ డబ్బులు నీ కష్టాలన్నీ తీరిపోతాయన్నా తీసుకోకుండా తను సొంతంగా మళ్ళా ఎదిగి పైకొచ్చారంట. ఈ కథ అమితాబ్ బచ్చన్ ఇప్పుడు అందరితో షేర్ చేసుకుంటారు. అంటే నీకెటువంటి దుస్థితి వచ్చినా సరే, నీకెటువంటి ప్రాబ్లమాటిక్ థింగ్ వచ్చినా లైఫ్‌లో నీ దగ్గర అన్నీ పోయినా, డబ్బులు పోయినా, నువ్వు అందరికీ అప్పులు కట్టాల్సొచ్చినా, లేదా నీకున్న కష్టాలన్నీ భయంకరంగా నీ చుట్టుముట్టేసినా, నా అనుకున్న వాళ్ళు ఎవరు నీతో రాకపోయినా, నువ్వు జీవితం మీద ఆశలు వదులుకోవద్దు. జీవితం ఎంత కాంప్లెక్స్‌గా ఉన్నా సరే, దానిలో ఉన్న పాజిటివిటీని వదులుకోవద్దు. నువ్వు మళ్ళా నీకున్న స్వశక్తితో, నీకున్న క్యాలిబర్‌తో, నీ సొంతంగా నీకున్న టాలెంట్‌తో పైకి ఎదగటానికి ట్రై చెయ్యి. జీవితంలో దేన్నైనా నువ్వు బీట్ చేసేసి, మళ్ళా పైకెదుగుతావు, సాధిస్తావు. మీరు గమనించండి మళ్ళా గత 20 సంవత్సరాల నుంచి అమితాబ్ బచ్చన్ ప్రస్థానం. ఒకప్పుడు ఎంత వెలిగారు. తర్వాత ఎంత కిందకి పడిపోయారు. మళ్ళా తనకు తనే అది కూడా ఏ ఏజ్‌లో 60, 70, 80 సంవత్సరాల వయసులో ఆయన ప్రతి నిమిషం పనిచేస్తారు. ఈ రోజు కూడా ఆయనకి 10, 15 గంటలకు తక్కువ కాకుండా పనిచేయరనమాట. అటువంటి వాళ్ళ దగ్గర మనం స్ఫూర్తి పొందాలి. అంతేగాని జీవితంలో ఒక కష్టం రాంగానే, ఒక కాంప్లెక్సిటీ రాంగానే, ఒక సమస్య రాంగానే కుంగిపోయి ఇంక అయిపోయింది నా లైఫ్ దీంతో. ఇంక డన్. ఇక్కడ ఆపేద్దాం జీవితం. ఇక నా వల్ల ఏమీ కాదు.
నేను ఇంకా అయిపోయాను అనే స్థితికి మాత్రం మన జీవితంలో రాకూడదనమాట. ఇదే పోరాట పటిమ. ఊరికే పెద్ద పెద్ద స్టార్స్ అవ్వరు. ఊరికే పెద్ద పెద్ద స్పోర్ట్స్ పర్సనాలిటీస్ అవ్వరు. ఊరికే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అవ్వరు. వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళా నడి రోడ్డు మీద పడేసినా పైకి ఎదిగే శక్తి వాళ్ళకుంటదనమాట. అదే మనిషిలో గొప్పతనం. ఎన్ని సార్లు లేచావని కాదు, పడి లేచావా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు పడ్డాక గూడా తిరిగి లేవగలిగావా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే జీవితంలో సత్యం.